వీడియోలో రాష్ట్రాల యొక్క పేర్లు, రాశి యొక్క నిడివి మరియు ఈ రాశుల యొక్క అధిపతులు ఎవరు, గ్రహాలు, వాటి యొక్క ఉచ్చ నీచ స్థితులు, మూల త్రికోణాలను వివరిస్తున్నాను. ఇక్కడ రాశి కుండల్లో భచక్రంలో 12 రాశులు ఉంటాయి. అవి 1 మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులు. ఇందులో ఈ రాశి చక్రంలో మొదటి రాశి మేషం నుంచి ప్రారంభమవుతుంది. మేషరాశి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుంది. దీనికి అధిపతి కుజుడు. ఇక్కడ రవిగ్రహము 10 డిగ్రీల్లో ఉచ్చస్థితిలో ఉంటుంది. అలాగే శని 20 డిగ్రీల్లో నీచస్థితిలో ఉంటాడు. ఈ రాశి కుజగ్రహానికి మూల త్రికోణ రాశి అవుతుంది. 12 డిగ్రీల్లో ఉంటుంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు అవుతాడు. ఈ వృషభ రాశి 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల నిడివిలో ఉంటుంది. ఇక ఈ వృషభ రాశిలో చంద్రగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది 3 డిగ్రీల్లో. అలాగే చంద్రగ్రహానికి మూల త్రికోణం కూడా 25 డిగ్రీల్లో మూల త్రికోణ స్థితి ఉంటుంది. ఇకపోతే మూడవ రాశి మిథున రాశి. ఇది 60 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశికి అధిపతి బుధుడు అవుతాడు. ఇకపోతే ఈ 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశికి 90 డిగ్రీల నుంచి 120 డిగ్రీల వరకు నిడివి ఉంటుంది. ఈ రాశిలో అధిపతి చంద్రుడు అవుతాడు. ఈ రాశిలో కుజుడు 28 డిగ్రీల వద్ద నీచలో పొందుతాడు. గురువు 5 డిగ్రీల వద్ద ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇక 5వ రాశి సింహరాశి. ఈ రాశికి అధిపతి రవి. ఈ సింహరాశి నిడివి 120 డిగ్రీల నుంచి 150 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశికి అధిపతి రవి. ఈ రవి 20 డిగ్రీల్లో వద్ద మూల త్రికోణ స్థితిలో ఉంటాడు. ఇకపోతే 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి అధిపతి కూడా బుధుడే. కన్యా రాశికి 2 ఆధిపత్యాలు ఉంటాయి, 1 మిథునము, 1 కన్య. అలాగే ఈ కన్యా రాశి యొక్క నిడివి 150 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఇక్కడ ఈ రాశిలోనే ఉచ్చస్థితిలో 15 డిగ్రీల వద్ద ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే ఈ బుధగ్రహానికి కన్యా రాశి మూల త్రికోణ రాశి కూడా అవుతుంది 15 డిగ్రీల వద్ద. ఈ రాశిలో శుక్రగ్రహం నీచ పొందుతుంది. ఆ నీచ స్థితి 25 డిగ్రీల వద్ద నీచ పొందుతాడు. ఇకపోతే తులారాశి. శుక్రగ్రహానికి 2 రాశులు ఆధిపత్యం వహిస్తుంది. ఒకటి వృషభ రాశి, రెండవది తులారాశి. ఈ తులారాశికి కూడా అధిపతి శుక్రగ్రహమే. ఈ తులారాశికి నిడివి 180 డిగ్రీల నుంచి 200 వరకు ఉంటుంది. ఇక్కడ రవి నీచ పొందుతాడు 10 డిగ్రీల వద్ద. శని ఉచ్చస్థితిలో ఉంటాడు 20 డిగ్రీల వద్ద. ఈ శుక్రగ్రహానికి ఈ తులారాశి మూల త్రికోణ రాశి అవుతుంది 17 డిగ్రీల వద్ద. ఇకపోతే 8వ రాశి. ఇది 7వ రాశి. 8వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ మొదటి రాశి అయిన మేషరాశి మరియు వృశ్చిక రాశి రెండింటికి కూడా అధిపతి కుజుడే అవుతాడు. ఈ వృశ్చిక రాశి 210 డిగ్రీల నుంచి 240 డిగ్రీల వరకు నిడివి ఉంటుంది. దీనికి అధిపతి కుజుడు కాబట్టి ఇక్కడ శుక్రుడు నీచలో ఉంటాడు 3 డిగ్రీల వద్ద. ఇకపోతే 9వ రాశి ధనుస్సు రాశి అవుతుంది. ఈ ధనుస్సు రాశికి అధిపతి గురు గ్రహం అవుతుంది. ఈ ధనుస్సు రాశి నిడివి 240 డిగ్రీల నుంచి 270 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి అధిపతి గురువుకు మూల త్రికోణం కూడా ధనుస్సు రాశి 10 డిగ్రీల వద్ద మూల త్రికోణ స్థితిలో ఉంటాడు. ఇకపోతే మకర రాశి తర్వాత 10వ రాశి. ఈ 10వ రాశి మకర రాశి నిడివి 270 నుంచి 300 వరకు ఉంటుంది. 300 వరకు ఉంటుంది. ఇది 180 నుంచి 200. మకర రాశి నిడివి 270 నుంచి 300 వరకు ఉంటుంది. దీనికి అధిపతి శనిగ్రహము. ఈ రాశిలో ఈ మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితిలో 28 డిగ్రీల వద్ద ఉంటాడు. అలాగే ఈ రాశిలో గురువు నీచ స్థితిలో ఉంటాడు.
నీచ స్థితి గురువుకు ఇక్కడ 5 డిగ్రీల వద్ద నీచ స్థితిలో ఉంటాడు మకర రాశిలో. ఇక పోతే ఈ 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి అధిపతి కూడా శని. అంటే శనికి 2 ఆధిపత్యాలు వచ్చాయి. 2 రాశులకు, ఒకటి మకరము, రెండోది కుంభము. ఈ కుంభరాశికి నిడివి 300 నుంచి 330 డిగ్రీలు ఉంటుంది. దీనికి అధిపతి శని ఇక్కడ మూల త్రికోణ స్థితి పొందుతాడు 20 డిగ్రీల వద్ద. ఇకపోతే చివరి రాశి అయిన ఈ రాశి కుండల్లోది మీనరాశి. దీనికి అధిపతి కూడా గురువే. ఇక్కడ ధనుసు రాశికి 9వ రాశి, 12వ రాశి అయిన మీనరాశికి అధిపతి గురువే అవుతాడు. ఇక్కడ ఈ మీనరాశి ఒక నిడివి 300 నుంచి 330 డిగ్రీల నుంచి 330 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు ఉంటుంది చివరికి. అంటే గడియారంలో ఉన్న 360 డిగ్రీలు ఎలా ఉంటుందో అట్లాగే ఉంటాయి ఇక్కడ కూడా. ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు చొప్పున 12 రాశులకు కలిసి 360 డిగ్రీలు ఉంటాయి. ఈ మేరాశి 330 నుంచి 360 డిగ్రీల మధ్యలో ఉంటుంది. దీనికి అధిపతి గురువు. ఇక్కడ బుధుడు నీచలో 15 డిగ్రీల వద్ద నీచ పొందుతాడు. శుక్రుడు ఈ రాశిలో 27 డిగ్రీల వద్ద ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇవి ఈ రాశి యొక్క వివరాలు. ఈ 12 రాశుల యొక్క అధిపతులు, ఆ రాశుల యొక్క అధిపతులు ఏ రాశులలో ఉచ్చ నీచ పొందుతారు, మూల త్రికోణ పొందుతారు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది. శుభమస్తు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కింద ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడుతుంది. దీని ద్వారా మీకు నా యొక్క అన్ని వీడియోలు అందుబాటులో ఉంటాయి. ప్లేలిస్ట్లో కూడా విడివిడిగా అస్ట్రాలజీ రెమెడీస్, పంచాంగ వివరాలు, అలాగే గోచార వివరాలు అన్నీ ఉంటాయి. మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.